ఖమ్మంలో అధినేతల అరుదైన కలయిక ఆవిష్కృతం కానుంది. కాంగ్రెస్ టీడీపీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలిద్దరూ నేటి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కూటమిలోని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఖమ్మం, మధిర, పాలేరు, వైరా తదితర నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించేందుకు కూటమి శ్రేణులు కృషి చేస్తున్నాయి. మధ్యాహ్నం 2:30 సభ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది, మలిదశ తెలంగాణ ఉద్యమానికి కూడా ఖమ్మమే నాంది. చారిత్రకమైన రాజకీయాల పునరేకీకరణ కూడా ఖమ్మం వేదిక కాబోతుంది. తొలిసారిగా రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలోని మొదటి సభగా కూటమి బహిరంగ సభను ఖమ్మం ఎస్ఆర్ఎన్ బిజినర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం యావత్తు భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. ఖమ్మం పట్టణంలో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు, టీడీపీ పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడుతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్తో పాటు టీజేఏసీ నాయకులు కోదండరాం, పలువురు రాష్ట్ర జాతీయ నేతలు కూడా ఈ వేదికలో పాల్గొంటున్నారు. దాదాపుగా 10 నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ఒకే వేదిక మీద నుంచి సభ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే ప్రాజెక్టుల పైన సమాధానం చెప్పాలని, ప్రాజెక్టుల పైన ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా డిమాండ్ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పైన పూర్తి నివేదికను అంటే ప్రాజెక్టులు కట్టకుండా నివేదిక ఇవ్వలేదని చెప్పి డిపిఆర్ రిపోర్టుకి, అదేవిధంగా స్పష్టమైన నివేదికలు ఏంటనే దాని మీద ఇదే వేదిక మీద నుంచి సమాధానం చెప్పేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి డిపిఆర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించారు. ఇదే వేదిక నుంచి కేసీఆర్కి సమాధానం చెప్పనున్నారు. మొత్తం చూసుకున్నట్లయితే భారీ బహిరంగ సభకు సంబంధించి అనతి కాలంలోనే, దాదాపుగా 2 రోజుల కాలంలోనే, చిన్న వ్యవధిలోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తొలిసారిగా 3 రంగుల జెండా, అదేవిధంగా పసుపు జెండా కలిపి ఒకే వేదికను పంచుకుంటుంది. మొత్తం ఈ సభకు సంబంధించి భారీ విఐపి క్యాడర్, అదేవిధంగా ప్రజలు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కూడా వారికి చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. స్పెషల్ కేటగిరీ Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడుకు ఉండడం, అదేవిధంగా రాహుల్ గాంధీ Z+ కేటగిరీ కావడంతో భారీ 3 అంచెల వ్యవస్థను, భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. మరోపక్క చూసుకున్నట్లయితే మావోయిస్టులు ప్రభావిత ప్రాంతం కలిగినటువంటి భద్రాచలం నుంచి కూడా భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడ ఇటీవల కాలంలో జరుగుతున్న తీరు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చెర్ల, బాజేడు ప్రాంతాలలో మావోయిస్టుల కార్యకలాపాలు అత్యధికంగా పెరిగిపోవడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. పేడ విషయంలో కూడా కొంత సందిగ్ధం నెలకొన్నప్పటికీ కూడా 2:10 గొల్లగూడెం మీదుగా వద్దకు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫ్లైట్ రావడం, అదేవిధంగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఫ్లైట్ కూడా రానుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 2:35 సంబంధించి భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? దాదాపు ఈరోజు మరి ఖమ్మంలోనే ఒక చారిత్రాత్మక సభ జరగబోతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటిసారి ఖమ్మం నుంచే ఆ కార్యక్రమానికి నాంది పలకబోతూ ఉన్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. ఈ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారు. ఇది బ్రహ్మాండంగా మరి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ ప్రయత్నాన్ని దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల ప్రజలకు మరి ఖమ్మం జిల్లా ప్రజలు మార్గదర్శకంగా నిలుస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ కలిసి పెద్ద ఎత్తున చేస్తున్నారు. మాకు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు రావటం వల్ల యువతకి మంచి మెసేజ్ పోయే ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి అందులో ఇదే డాష్ మించి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి కలయిక మన రాష్ట్ర దేశానికే ఒక మలుపుగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యువతని వారి యొక్క ఉద్యోగాలు, వాటి భర్తీల కోసం ఈ వేదిక నుంచి హామీ ఇవ్వటం, అది ఖమ్మం జిల్లా ప్రజల తరపున మాకు ఎంతో సంతోషంగా ఉంది.
మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకే వేదిక మీద నుంచి జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు అపూర్వమైన ఆదరణ లభించే అవకాశం ఉందని, అదేవిధంగా కేసీఆర్ ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీల అమలు కోసం ఈ వేదిక నాంది కాబోతుందని చెప్పి ప్రజా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో జన సమీకరణకు అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ సభ కొనసాగుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఎస్ఆర్ మీడియా.